తిరుపతి జిల్లా తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. వైఎస్ జగన్ హయాంలో గంగమ్మ జాతర వైభవం మరింత పెరిగేలా 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. తిరుపతి ఆలయం గంగమ్మ ఆలయం అభివృద్ధి చెందిందంటే మీరు డిప్యూటీ మేయర్ గా ఉన్న కాలంలో ఎంత అభివృద్ధి చెందింది, ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించారు, ఎలా అనిపిస్తుంది? తిరుపతి గంగ జాతరకు చాలా ప్రత్యేకత ఉంది. ఆ మాటకొస్తే దేశంలోనే తొలి జాతర జరిగినటువంటి ప్రాంతం తిరుపతి అన్నటువంటి చారిత్రక ఆధారాలున్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి జాతరకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి ఇది రాష్ట్ర పండుగగా మారాలన్న ఉద్దేశంతో ఒక జీవోను కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా 13 కోట్ల రూపాయల ఖర్చుని చేసి రాతి దేవాలయంగా పూర్తిగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి పెద్ద ఎత్తున కంచి స్వాముల వారిచే కార్యక్రమాలన్నింటినీ జరగడాన్ని ప్రజలందరూ కూడా చూశారు. ఆ 5 సంవత్సరాలు తిరుపతిలో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జాతర జరిగినటువంటి తీరును ఆబాల గోపాలం హర్షించారు. అలాంటి ప్రశస్తి ప్రాశస్త్యం ప్రాముఖ్యత కలిగినటువంటి గంగ జాతర సందర్భంగా మీ ద్వారా తిరుపతి ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. వందల ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు గత ప్రభుత్వంలో రాష్ట్ర పండుగ గుర్తించినటువంటి ఘనమైన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు 13 కోట్ల వ్యయంతో అతి పురాతన ఆలయంగా ఈరోజు రాతి ఆలయం నిర్మాణం చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.